శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపటి నుండి మనకు పితృపక్షాలు స్టార్ట్ అవుతుంది. అంటే పౌర్ణమి తర్వాత వచ్చేది మనకు పితృపక్షాలు స్టార్ట్ అవుతుంది. 21వ తారీఖు వరకు మనకు ఈ పితృపక్షాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ పితృపక్షాలు చేయడం వల్ల మనకు ఎటువంటి మనకు లాభాలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి మన ఇంట్లో వృద్ధి జరుగుతుందని చాలా తెలుసుకోవాలి. మన ఇంట్లో ఒక శుభకార్యం జరగడం లేదు. శుభకార్యం అంటే ఏదైనా తీసుకోండి, ఇల్లు కట్టడం, ఉద్యోగము, తర్వాత వచ్చేసి పిల్లలకు పెళ్ళి, సంతానం అవ్వకపోవడం, అక్కడి నుండి వృద్ధి అవ్వకపోవడం కూడా ఇవంతా కూడా శుభకార్యాలకు సంబంధించినవి అవుతుందన్నమాట. మన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటే మన యొక్క వంశం యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అందుకని మనం ఏం చేయాలి? పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే ఈ పక్షాల్లో మనము వాళ్ళ యొక్క తర్పణాలు చేయడం, అదేవిధంగా వారికి తిథులు చేయడం, శ్రాద్ధం చేయడం వల్ల మంచి అనుకూలమైన పరిస్థితులు కలుగజేస్తుంది. ఏదంటే సంవత్సరంలో ఏదో ఒక ఇబ్బందుల వల్ల లేదంటే అనానుకూలం వల్ల మనము వాళ్ళని మర్చిపోవడం ఇవంతా జరుగుతుంటుంది అనమాట. వాళ్ళకు శ్రాద్ధం చేయడం మర్చిపోయి ఉంటాం. అందుకని ఈ పితృపక్షాల్లో చేయడం వల్ల వాళ్ళు అదే ఫలితాన్ని మనం పొందవచ్చు. కానీ అలాగని మనం వాళ్ళ యొక్క ప్రతి ఒక్క సంవత్సరం కూడా వాళ్ళకి శ్రాద్ధం చేయడము మన ధర్మం అన్నమాట. ఇక్కడ మన యొక్క పెద్దలను తలుచుకోవడం, వాళ్ళ వల్ల కానీ మనం ఈరోజంతా కూడా ఈరోజు మన వంశం కానీ అన్నీ కూడా ఇలా ఉందంటే వాళ్ళ యొక్క అనుకూలం. అందువల్ల ఆ పెద్దలను స్మరించుకుంటూ వాళ్ళు అడిగేది ఏమి ఉండదు, వాళ్ళకు తిలతర్పణం అడుగుతారనమాట, పిండ ప్రదానాలు అంటారనమాట. ఇట్లాంటి చేయడం అంతే, ఇంకేం లేదు. వాళ్ళు వచ్చి మనం ఆస్తి అడగరు, మనం ఏం అడగరు. మన వంశవృద్ధి కోసం వాళ్ళను మనం ప్రార్థించాలి. దేవతా కార్యాల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పితృకార్యాలు. ఎవరు పితృకార్యాలను అలసట చేయొద్దండి. అందుకని మీరు ఈ పితృపక్షాల్లో చేయడం వల్ల వంశం వృద్ధి, వివాహాది శుభకార్యాలు, సంతానము, వాళ్ళ యొక్క వృద్ధి, చదువు, తర్వాత విద్య, అదేవిధంగా పెళ్ళిళ్ళు, ఉద్యోగంలో కూడా అన్నీ కూడా బాగుంటుంది. ఆ దేవుళ్ళ శాపం ఎందుకంటే కూడా ఆశీర్వాదం కంటే కూడా మన పితృదేవతల యొక్క ఆశీర్వాదమే చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ యొక్క వంశం కాబట్టి వాళ్ళు అన్నీ ఇచ్చారు మనకు. మనం ప్రస్తుతం ఈ దేహం నుండి అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఉన్న ఆస్తులు కానీ ఏదైనా తీసుకోండి, ఒకరి తక్కువ ఎక్కువ ఉండొచ్చు, మొత్తం పైన వంశం ఇచ్చారు. వాళ్ళ యొక్క రక్తం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇట్లా స్మరణ చేసుకోవడం, వాళ్ళ యొక్క తిథి కార్యాలు చేయడం, వాళ్లకు శ్రాద్ధం చేయడం వల్ల మంచి అనుకూలం అవుతుందంట. అనానుకూలం ఉన్న వాళ్ళకు స్వయం పాకం అంటామనంట. సామగ్రి ఇవ్వడం అంటే పప్పు, ధాన్యము, కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా పెట్టి ఎవరికైనా బ్రాహ్మణుడికి ఇస్తే కూడా అది మీ పితృదేవతలకు చేరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మీ యొక్క అవకాశాన్ని బట్టి, మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీరు చేయండి. అదేవిధంగా ఇంకా కొన్ని వీడియోల్లో ఇంకా విషయాలు చాలా తెలియజేస్తాను, ఫాలో అవుతూ ఉండండి అని చేసి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం బాగుండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.